హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ నిన్నటి హ్యూజ్ వాలటాలిటీ తర్వాత డేని కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు లో ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్న కారణం చేత కూడా మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ రోజుని కొంతవరకు ఒక పాజిటివ్ టు ఫ్లాట్ నోట్తో ప్రారంభించినప్పటికీ కూడా ఒక ఫ్లాట్ ట్రెండ్ని కొంతవరకు అదే ట్రెండ్ని కొనసాగిస్తూ రావడం మనం చూస్తున్నాము. ఫ్లాట్ ట్రెండ్ నుంచి ఒక ఫ్యూ పాయింట్స్ అప్ ట్రెండ్లోకి వచ్చినప్పటికీ మార్కెట్స్ అది సస్టైన్ చేసుకోలేకపోతుంది. కొంతవరకు వాలటాలిటీ అనేది మార్కెట్స్లో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ప్రస్తుతం అయితే చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ రేంజ్లోనే మార్కెట్స్ మూవ్ అవ్వడం చూస్తున్నాము. సెన్సెక్స్ కనుక చూస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 117 పాయింట్స్ అప్ మూవ్తో 39,086 వద్ద ట్రేడ్ అవుతుండగా ఓపెన్ అవ్వగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 154 పాయింట్స్ పాజిటివ్గా 39,124 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 18 పాయింట్స్ అప్ మూవ్తో 11,727 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 32 పాయింట్స్ పాజిటివ్గా 11,741 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 102 పాయింట్స్ అప్ మూవ్తో 30,410 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 167 పాయింట్స్ పాజిటివ్గా 30,475 వద్ద ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఈరోజు ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. కొంతవరకు కరెక్షన్తో పాటుగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కూడా కొంత ఈక్వల్గా ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం అడ్వాన్సెస్ 809గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 805 ఆ రేషియోలో ట్రేడ్ అవుతోంది. అండ్ ఇక నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే బీపీసీఎల్ 2.70%, సన్ ఫార్మా 2.5%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.75%, కోటక్ మహీంద్రా 1.5% అండ్ యూపీఎల్ ఒక 1.5% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజెస్లో కనుక వెళ్ళినట్టయితే ఎస్ బ్యాంక్ 2.77%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.75%, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈరోజు రిజల్ట్స్ ఉన్న కారణం చేత ఇది కరెక్షన్లో కనిపిస్తోంది. అరౌండ్ 2.5% పైగా డౌన్ సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము. టెక్ మహీంద్రా నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేయడం చూసాం టెక్ మహీంద్రా, బట్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత ఈ స్టాక్లో కరెక్షన్ కనిపిస్తోంది. ఒక 2.5% వరకు ఇది డౌన్ సైడ్లో ఉంది. అండ్ ఐటీసీ ఒక 2% వరకు డౌన్ సైడ్ డిప్లో ఇది ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూబ్స్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూబ్స్ కూడా ఒక పాజిటివ్ టు ఫ్లాట్ రేంజ్లోనే ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒక షాంఘై కాంపోజిట్ ఒక 5 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూబ్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే పాజిటివ్ సైడ్లో ట్రేడింగ్ని కంటిన్యూ చేస్తున్నాయి. నికై అరౌండ్ 26 పాయింట్స్, ట్రైటామ్స్ అరౌండ్ 9 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 32 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 12 పాయింట్స్, కోస్పీ అరౌండ్ 8 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 40 పాయింట్స్ పాజిటివ్గా 11,766 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక రూపీ చూసినట్టయితే 69.67తో ఈరోజు కొంత హయ్యర్ సైడ్లో డేని ప్రారంభించడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయిన్స్ కనుక చూస్తే బ్లూ డాట్ అరౌండ్ 2%, గ్రో ఫైనాన్స్ 1.5%, రిలయన్స్ క్యాపిటల్ 1.5% అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మ్యారికో ఒక 1 to 1.5% మధ్య అప్మూవ్లో కనిపిస్తున్నాయి. బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్తే టిమ్కన్ అరౌండ్ 20%, కేఐ ఇండస్ట్రీస్ 6.5%, జెట్ ఎయిర్వేస్ 6.5%, ఎవరెడీ ఇండస్ట్రీస్ 5% అండ్ జస్టైల్ ఒక 4.5% వరకు పాజిటివ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిన్నటి హ్యూజ్ వాలటైల్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ క్లోజింగ్లో చూసుకున్నట్టయితే కొంత డేస్ లోస్ వద్ద మార్కెట్స్ డేని క్లోజ్ చేయడం చూసాము. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా రేపే రిజల్ట్స్ ఉన్న దృష్ట్యా కూడా మార్కెట్స్లో ఈరోజు కూడా కొంతవరకు వాలటాలిటీ అనేది ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. బట్ మార్నింగ్ ఓపెనింగ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక పాజిటివ్ టు ఫ్లాట్ నోట్తో డేని ప్రారంభించడం చూసాము. అండ్ ఓపెన్ లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ ఒక ఫ్లాట్ ట్రెండ్ నుండి ఒక ఫ్యూ పాయింట్స్ మార్కెట్స్ అప్ ట్రెండ్లోకి రావడం మనం చూసాము. బట్ అది ఎక్కువగా సస్టైన్ చేసుకోలేకపోతోంది. కొంతవరకు మార్కెట్స్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక పాజిటివ్ ఒక ఫ్లాట్ రేంజ్లోనే ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాం. బట్ ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది కూడా ఒక మెయిన్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. సో మార్నింగ్ సెషన్లో యాజ్ టెక్నికల్ పరంగా టెక్నికల్ వైజ్లో చూసుకున్నట్టయితే మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఎగ్జిట్ పోల్స్ రోజు ఏదైతే మనం బౌన్స్ చూసామో ఆ బౌన్స్ నిన్న నిలబెట్టుకోలేకపోయింది. సో నిన్న ఓవరాల్గా న్యూ హైస్ని క్రియేట్ చేసినప్పటికీ నిఫ్టీ ఆల్మోస్ట్ 11,889 ఆర్చోన్ దగ్గర నుంచి 200 పాయింట్స్ వరకు ఫాల్ రావడం చూసాం క్లోజింగ్ వరకు. సో ఓవరాల్గా మన టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే డార్క్ క్లౌడ్ కవర్ అంటే మనకి వర్షానికి ముందుగా మబ్బులు వచ్చినట్టుగానే అలాంటి ఫార్మేషన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తారు. సో ఇక్కడ నుంచి మేజర్ డౌన్ సైడ్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకు
ఎగ్జిట్ పోల్స్ రోజు క్రియేట్ అయిన అప్ సైడ్ గ్యాప్ అనేది ఉంది. సో ఆ గ్యాప్ని ఫిల్అప్ చేసే ప్రయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ గ్యాప్ అనేది ఆల్మోస్ట్ 11,426 నుంచి 11,591 మధ్యలో ఉంది. ఆ గ్యాప్ని ఫిల్అప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపే మనకు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్ ఈ రోజు కానీ రేపు కానీ ఫిల్అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా అడ్వాన్స్ డిక్లేర్ రేషియో గమనించిన అది 1:1 ఉంది. అంటే అడ్వాన్సింగ్ స్టాక్స్ 50%, డిక్లైనింగ్ స్టాక్స్ 50%. అంటే ఇదంతా ట్రేడర్స్లో ఇండెస్నెస్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఒక పర్టికులర్ డైరెక్షన్లో లేదు. అది కాకుండా వొలాటిలిటీ ఇండెక్స్ అనేది ఈ రోజు కనుక గమనిస్తే 27 పాయింట్స్ ఎబోవ్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి మార్కెట్స్లో వైల్డ్ స్వింగ్స్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంతకుముందు అన్నట్టు నిఫ్టీలో ట్రేడింగ్ రేంజ్ అనేది పెరిగింది. సో జనరల్గా 100 పాయింట్స్ మూమెంటం ఉండే నిఫ్టీలో ప్రస్తుతానికి 200 ఎబోవ్ పాయింట్స్లో మూమెంటం వస్తుంది. కాబట్టి ట్రేడర్స్లో ట్రేడ్ ఇనిషియేట్ చేయాలన్నా స్టాప్ లాస్ లెవెల్స్ అనేది చాలా దూరంగా ఉంటాయి కాబట్టి రిస్కీ అనే చెప్పాల్సి ఉంటుంది. సో రిస్క్ తీసుకునే ట్రేడర్స్ మాత్రం నిన్నటి హయ్యర్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ షార్ట్ సెల్లింగ్ చేయమని చెప్తాను. రిస్క్ ఇష్టపడని వాళ్ళు రేపు కంప్లీట్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ట్రేడ్ ఇనిషియేట్ చేయమని చెప్తాను. సో ఓన్లీ ఈరోజు ట్రేడింగ్ మాత్రం రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పాల్సి ఉంటుంది. సో వాళ్ళని మాత్రం హయ్యర్ లెవెల్స్లో షార్ట్ సెల్లింగ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఐటీ సెక్టర్ ఒకటి వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశం ఉన్నాయి. అది కాకుండా మెటల్స్ ఇంకొకటి ఇప్పుడు కొద్దిగా పాజిటివ్ ఉన్నప్పటికీ ఆ వీక్నెస్ అనేది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ బౌన్స్ కూడా ఒక సెల్లింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో రేపు కౌంటింగ్లో ఏదైనా చిన్న పాజిటివ్ ఇండికేషన్ వచ్చినా హయ్యర్ లెవెల్స్ అనేది లిమిటెడ్గా ఉన్నాయి. సో నిఫ్టీ విషయానికి వస్తే 12,000 నుంచి 12,100 దగ్గరలో రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి అంతకు మించి పెద్దగా పెరగకపోవచ్చు. సో మార్కెట్స్లో కూడా ఒక కన్ఫ్యూజన్ లాంటిది ఉంది కాబట్టి నిన్నటి హయ్యర్ లెవెల్స్ని క్రాస్ చేయలేకపోతుంది. ఈ రోజు కనుక 11,600ని బ్రేక్ డౌన్ చేయగలిగితే ఆ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ 11,420 వైపుగా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా రిస్కీ ట్రేడ్స్ అనేవి ఉన్నాయని చెప్పచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా లిమిటెడ్గానే ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే సురేష్ గారు, మీరు అన్నట్టు నిజంగానే కొంతవరకు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ ఒకటి మనకి వీక్గా కనిపిస్తుంది. లాస్ట్ ఈ కొద్ది రోజులుగా కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో అప్మూవ్ అనేది వచ్చినప్పటికీ కూడా ఐటీ స్టాక్స్లో మటుకు చూసుకున్నట్టయితే కొంత డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ రావడం చూస్తున్నాము. సెక్టర్స్ వైజ్లో అన్ని సెక్టర్స్లో కూడా మొన్న కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు బీజేపీ ఫామ్ చేయొచ్చు అన్న న్యూస్ కారణం చేత కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు సెక్టర్స్ అన్నిట్లో కూడా చూసుకున్నట్టయితే ఒక ర్యాలీ అనేది రావడం చూసాం. బట్ ఐటీ స్టాక్స్లో మాత్రం స్టిల్ ఇంకా డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా చూస్తే నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన టెక్ మహీంద్రా రిజల్ట్స్ అంతా బాగా పోస్ట్ చేయని కారణం చేత ఈ స్టాక్లో కరెక్షన్ అనేది కూడా చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కూడా ఇందులో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇది ఇంకా ఏ లెవెల్ వరకు కరెక్షన్ అనేది ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అండ్ ఐటీ బేస్డ్ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఆల్రెడీ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? ముఖ్యంగా టెక్ మహీంద్రా గురించి చెప్పుకుంటే ఇది ఆల్మోస్ట్ 745 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఆ సపోర్ట్ ఒకసారి బ్రేక్ డౌన్ అయితే కనుక టెక్ మహీంద్రాలో ఇప్పుడు మనం చూస్తున్న వీక్నెస్ ఇంకా కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఇంక్రీజ్ అయితే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 675 దగ్గరలో కనిపిస్తుంది. అక్కడి వరకు వీక్నెస్ కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఆల్మోస్ట్ సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉన్నాయి కాబట్టి ఎవ్రీ బౌన్స్ కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఐటీ స్టాక్స్ నిఫ్టీలో అంటే లాస్ట్ అప్ మూవ్లో పార్టిసిపేట్ చేశాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీతో పాటు వీటిలో కూడా వీక్నెస్ అనేది చూస్తున్నాం. సో హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రీట్రేస్మెంట్ అనేది జరగాల్సి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక కరెంట్ లెవెల్స్లోనే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో మనకి ఇన్ఫోసిస్ విషయం తీసుకున్న ఆల్మోస్ట్ 450 దగ్గర నుంచి రీసెంట్గా హయ్యర్ లెవెల్స్లో 780 జూన్ వరకు బౌన్స్ చూస్తారు. కాబట్టి ఈ బౌన్స్లో అట్లీస్ట్ 30% రీప్లేస్మెంట్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే లోయర్ లెవెల్స్లో లాంగ్స్ బిల్డప్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు కరెంట్ లెవెల్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. న్యూ లాంగ్ పొజిషన్స్కి అయితే ఇది సరైన సమయం అయితే కాదు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో హలో శిల్ప గారు చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
హలో. ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సూర్యదేవ్ గారు, బ్యాంక్స్లో ఎస్ బ్యాంక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. అండ్ చాలా మటుకు కాల్స్ అందరూ కూడా ఎస్ బ్యాంక్ గురించి అడగడం జరుగుతుంది. ఇది ఇంకా టెక్నికల్ ట్రెండ్ పరంగా చూసినట్టయితే ఇంకా వీక్గానే కనిపిస్తుంది అని కూడా మీరు చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా వీక్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈరోజు కనుక చూస్తే కొంతవరకు బ్యాంక్స్లో పరంగా కూడా చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ ఒకటి ఇంకా కొంత వీక్గానే కనిపిస్తోంది. మీరు అన్నట్టు ఇది ఇంకా కొంత కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ వ్యూతో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దీనికి సపోర్ట్స్ అనేది ఎక్కడ ఉన్నాయంటారు? ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే మనకు ప్రీవియస్ సపోర్ట్స్ గమనిస్తే 120 జోన్లో కనిపిస్తుంది. అది కనుక సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేయగలిగితే ఇది నెక్స్ట్ 110, 100 అది కూడా బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చాలాసార్లు అంటే నార్మల్గా ఇన్వెస్టర్స్ ఏదైతే స్టాక్స్లో సడన్ ఫాల్ వస్తుందో దాంట్లో అట్రాక్ట్ అవ్వడం చూస్తుంటాం మనం. సో అలాంటి ట్రెండ్కి అగనిస్ట్గా ఉండాల్సి ఉంది. ఎందుకంటే మార్కెట్ ప్రజెంట్ హయ్యర్ లెవెల్స్లో ఉన్నప్పుడే ఇది 52 వీక్ లోయర్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేస్తుందంటే ఫర్దర్గా ఇంకా డౌన్ సైడ్ మూమెంట్ ఇంకా డ్యూ ఉందని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. ఎస్ బ్యాంక్లో ఆల్రెడీ హయ్యర్ లెవెల్స్ ఎవరైనా ఉంటే కనుక ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోవడమే తప్ప యావరేజింగ్ మాత్రం చేయదని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రాజురెడ్డి. హలో. నమస్తే అండి, అడగండి మేడం. ఏసీసీ 1570 సెంచరీ 900 రూపీస్ షార్ట్ సెల్ ఉంది. వెయిట్ చేయమంటారా ఏం చేయమంటారు అడగండి. మేసీరీ ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? ఫస్ట్ ఏమో ఏసీసీ మేడం 1570 షార్ట్ సెల్, సెంచరీ 900 రూపీస్. ఓకే, రెండు షార్ట్ సెల్లింగ్లో ఉన్నారు. రెండు షార్ట్ సెల్ ఉన్నాయి, ఒకటి పెరిగి ఉన్నాయి బాగానే. ఓకే. సెంచరీ 970 సెంచరీ టెక్స్టైల్స్ అయితే మీరు ట్రెండ్కి అగెనిస్ట్గా షార్ట్ సెల్లింగ్ చేశారు. ప్రజెంట్ అయితే కొద్దిగా అప్ సైడ్లో ఉంది, అంటే ఇంపార్టెంట్ సపోర్ట్ పైన ట్రేడ్ అవుతుంది సెంచరీ టెక్స్టైల్స్ విషయానికి వస్తే. సో ఓవరాల్గా మీరు ఆల్రెడీ షార్ట్స్ బిల్డప్ చేసుకున్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఒక్కసారి దీన్ని మీరు ఉన్న దాన్ని అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు కానీ రేపు కానీ ఒక చిన్న డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ డిప్లో మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే 915, 920 జూన్ దగ్గర సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే కనుక షార్ప్ డిక్లైన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ సపోర్ట్ని గమనించండి. 930, 920 ఆ జూన్ దగ్గర ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏసీసీ విషయానికి వస్తే 1570లో లాంగ్ షార్ట్ సెల్కి వెళ్ళారు మీరు. ఇది ప్రజెంట్ రీసెంట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 1726 దగ్గరలో కనిపిస్తుంది. సో ఓవరాల్గా నా ఉద్దేశంలో అయితే ఈరోజు సెకండ్ హాఫ్లో మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏసీసీలో మాత్రం మీరు ఆ షార్ట్ సెల్లింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. నిన్న గమనిస్తే హయ్యర్ లెవెల్స్ నుంచి షార్ప్గా డిక్లైన్ అయింది. ప్లస్ 1598 సపోర్ట్ పైన సస్టైన్ అయ్యింది. సో ఇక్కడ అంటే కరెంట్ లెవెల్స్కి ఇంకొక 20 పాయింట్స్ డిక్లైన్ వస్తే కనుక ఏసీసీలో సెల్లింగ్ ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి డిక్లైన్ వచ్చినప్పుడు మీరు ఏసీసీ షార్ట్స్ని కవర్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి శిల్ప. హలో. హలో శిల్ప గారు, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో. యా చెప్పండి అండి. జయగౌజు కానీ వేదాంత కానీ ఇంట్రాడే చెక్ చేయొచ్చండి. ఓకే. సో ఓవరాల్గా మెటల్ సెక్టర్ అయితే వీక్గానే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే వేదాంత కాకుండా మీరు జేఎస్డబ్ల్యూ స్టీల్లో షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. ఒకటి గమనించండి, ఈరోజు ఇంతకుముందు అన్నట్టు వైల్డ్ స్వింగ్స్ అనేది మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అంత రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్నప్పుడే మీరు ఈరోజు ట్రేడ్ చేయండి. నా ఉద్దేశంలో అయితే సెకండ్ హాఫ్లో మేజర్ మూమెంటం అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు వేదాంత కాకుండా జేఎస్డబ్ల్యూ స్టీల్లో మాత్రం మీరు షార్ట్ సెల్లింగ్కి వెళ్ళొచ్చు. మీ స్టాప్ లాస్ మాత్రం కొద్దిగా దూరంగా ఉంటుంది. ఆల్మోస్ట్ నిన్నటి హయ్యర్ లెవెల్స్ 284 దగ్గరలో ఉంది. ఆ జోన్ దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వైజాగ్ నుండి సురేష్. హలో. హలో సురేష్, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి.
ఎలక్ట్రాన్ టెక్నాలజీస్ కోసం చెప్పండి మేడం, 50% లాస్ లో ఉంది. అది కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోమంటారా? ఫస్ట్ సెకండ్ వన్ వచ్చి పిఎన్బి ఇప్పుడు తీసుకోవచ్చు అంటారా పంజాబ్ నేషనల్ బ్యాంక్? ఓకే, అంటే ఫస్ట్ స్టాక్ కూడా ఏంటన్నారు? ఎలక్ట్రాన్ టెక్నాలజీస్. ఓకే, కెల్టాన్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు మీరు? ఏదండి? కెల్టాన్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? అది అరౌండ్ 80 రూపీస్ లో కొన్నామండి, అది 35 వచ్చింది. ఓకే ఓకే, ఇది లాంగ్ టర్మ్కి అనేది తీసుకున్నారా లేదంటే షార్ట్ టర్మ్కి తీసుకున్నారా? లాంగ్ టైం కానీ తీసుకున్నాం, కానీ అది డ్రాస్టికల్ గా పడిపోతుంది అనమాట, అలాగా అందుకనే. ఓకే, పిఎన్బి కూడా లాంగ్ టర్మ్కి అడుగుతున్నారు. పిఎన్బి లాంగ్ టర్మ్ కన్నా తీసుకొచ్చాం. ఓకే అండి. చూడండి, పిఆర్బి చాలాసార్లు అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుందండి. ఇది పెద్దగా దీంట్లో ఉన్న నెగటివ్ ఫండమెంటల్గా నెగటివ్ ఏదైతే చూసామో అది ఇంకా సాల్వ్ కాలేదు. కాబట్టి పిఎన్బిని ఇన్వెస్ట్మెంట్ పరంగా అవాయిడ్ చేయండి. మీరు బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉండాలి అనుకుంటే కనుక పిఎన్బిని అవాయిడ్ చేయండి. ఇంకా వేరే స్టాక్స్ చాలా ఉన్నాయి మనకి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంకు, ఆ లీడర్స్ దాంట్లో ఎవ్రీ డిప్లో మీరు కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చు. మీరు పిఎన్బిలో స్టక్అప్ అయిపోతే అది మళ్ళీ లోయర్ లెవెల్స్లో హ్యాంగ్ అయిపోయిందంటే మీ క్యాపిటల్ మొత్తం కూడా దాంట్లోనే స్టక్అప్ అయి ఉంటుంది. కాబట్టి పిఎన్బిని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మీరు కెల్టన్ టెక్నాలజీ విషయానికి వచ్చారు. అది ఆల్మోస్ట్ కంటిన్యూస్గా 250 రేంజ్ దగ్గర నుంచి డౌన్ సైడ్ మూమెంటంలోనే కొనసాగుతుంది. సో దీంట్లో పెద్దగా అప్ సైడ్ మూమెంటం ఇప్పటికిప్పుడు బిల్డప్ అయ్యే అవకాశం లేదు. సో దీంట్లో అప్ సైడ్ మూమెంటం రావాలి అంటే మార్కెట్లో కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ అప్ మూవ్లోకి ఎంటర్ అయినప్పుడు దీంట్లో మూమెంటం అనేది వస్తుంది. సో అప్పటి వరకు కెల్టన్ టెక్నాలజీలో ఒక లోయర్ లెవెల్స్లోనే కన్సల్టేషన్ మోడ్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓకే సురదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే M&M కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ ఇది ఇంకా కొంత వీక్గానే కనిపిస్తుంది. మొన్నటి ర్యాలీ తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఇది ఎగైన్ కొంత కరెక్షన్లోకి మూవ్ అవ్వడం మనం చూస్తున్నాం. కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఎగైన్ కొంత కరెక్షన్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. సో దీన్ని ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది M&Mకి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఓవరాల్గా ఆటో సెక్టార్లో కూడా వీక్నెస్ అనేది మనం చూస్తున్నాం. సో M&M విషయానికి వచ్చిన మనకి ఎగ్జిట్ పోల్స్ రోజు ఒక గ్యాప్ అప్ ఓపెన్ రావడం, గ్యాప్ అప్ వచ్చిన నిన్న మళ్ళీ డౌన్ సైడ్ ప్రెజర్లోనే కొనసాగుతుంది. సో ఇప్పటికీ ఆ గ్యాప్ని ఫిలప్ కాలేదు. ఓవరాల్గా అయితే షార్ట్ టైంలో మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ ప్రెజర్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనికి ముఖ్యంగా నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్స్లోనే ఉంది. కాబట్టి నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీతో పాటుగానే దీంట్లో నిఫ్టీలో కొద్దిగా డిప్ వస్తే M&Mలో కూడా డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే లోయర్ లెవెల్స్లోనే కన్సల్టేషన్ మోడ్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అప్ సైడ్ కంటిన్యూ అవ్వాలంటే కనుక 700 పైన సస్టైన్ అయితేనే M&Mలో అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాని కింద 700 కింద ఉన్నంత వరకు ఈ వీక్నెస్ అనేది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటు ఆల్టర్నేటివ్లీ నాగేశ్వర్ మెయిల్ చేశారు. ప్రకాష్ ఇండస్ట్రీస్ ఒక 1000 షేర్స్ని 124లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. 124లో తీసుకున్నారు. 124లో అయితే ఇది ప్రజెంట్ 69, 80, 70 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇమీడియట్గా అయితే మీ బయింగ్ ప్రైస్ అయితే రాకపోవచ్చు, కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టైం కంటిన్యూ చేసుకుంటాను అంటే మీరు కంటిన్యూ చేసుకోండి. మీ ఇమీడియట్ 124 అయితే కొద్ది సమయం అయితే పడుతుంది మీ బయింగ్ ప్రైస్ రావడానికి. సో అప్పటి వరకు ఇది లోయర్ లెవెల్స్లో అంటే 50 నుంచి 70 రూపీస్ మధ్యలో ఒక బేస్ అనేది ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ బేస్ ఫామ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అనేది బిగిన్ అవుతుంది. అప్పటి వరకు మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ మెయిల్కి వెళ్దాం. రమేష్ మెయిల్ చేశారు. ఒక 2 to 4 పెన్నీ స్టాక్స్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. అట్ ద సేమ్ టైం ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక 5 years హోల్డ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుందంటే అలాంటిది మీరు పెన్నీ స్టాక్స్లో రికమెండేషన్ అడగడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మార్కెట్లో ముఖ్యంగా డౌన్ సైడ్ ప్రెజర్ ఉన్న టైంలో మీరు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మీకు అది డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మార్కెట్ వొలాటిలిటీలో సస్టైన్ అయ్యేది ముఖ్యంగా అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. సో మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ పెన్నీ స్టాక్స్ కానీ ఒక్కోసారి మార్కెట్లో డౌన్ సైడ్ ప్రెజర్ ఉంటే వాటిల్లో కరెక్షన్ వస్తే అది ఇమ్మీడియట్గా బౌన్స్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ రెండిట్లోనూ మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం దూరంగా ఉండండి. సో మనకి రేపు కౌంటింగ్ ఎలక్షన్ రిజల్ట్స్ కంప్లీట్గా వచ్చిన తర్వాతనే మార్కెట్లో ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ ఆ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి రవి. హలో
బన్స్వార్ ఇంజనీరింగ్ 80 అండి. ఓకే రైన్ ఇండస్ట్రీస్ 166 లో ఉన్నాయి. ఓకే ఇంకా పిఎన్బి గిఫ్ట్స్ 48 లో ఉన్నాయి. ఏమైనా యావరేజ్ తీసుకోవచ్చా ఈ ప్రైస్లో? షార్ట్ టర్మ్కి అన్నీ కూడా ఒక 3 months. ఓకే చూడండి, మీరు చెప్పిన స్టాక్స్ అన్నిట్లోనూ ఈ లెవెల్లో మీరు యావరేజ్ చేయకండి. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే ఉన్న స్టాక్స్ని కంటిన్యూ చేయండి. మిగతా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ క్యాష్లోనే ఉండండి. సో రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ డిప్ వచ్చినప్పుడు ఈ 3 స్టాక్స్లో మీరు యావరేజింగ్కి ట్రై చేయొచ్చు. ప్రజెంట్ మాత్రం యావరేజ్ చేయకండి, హోల్డ్ చేయండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. వీరభద్రరావు మెయిల్ చేశారు. IL&FS ఇంజనీరింగ్ 1000 షేర్స్ని 38.46లో తీసుకున్నారు. అండ్ IL&FS ట్రాన్స్పోర్ట్ 1000 షేర్స్ని 37.80లో తీసుకున్నారు లాంగ్ టైంకి. సో ఈ లెవెల్లో సెల్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఒక 75,000 వరకు కూడా లాస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైనా ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా, లేదంటే స్టిల్ హోల్డ్ చేసుకోవచ్చు అంటారా? IL&FS ట్రాన్స్పోర్ట్ ఎక్కడ తీసుకున్నారు? IL&FS ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 37.80 అండ్ IL&FS ఇంజనీరింగ్ 38.46, 38-37. దీంట్లో పెద్దగా చెప్పడానికి ఏం లేదండి, కంటిన్యూస్గా డౌన్ సైడ్లోనే ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం రావాలన్నా అది ఫండమెంటల్గా దీంట్లో ఉన్న నెగటివిటీ అనేది కొద్దిగా ఎరేజ్ అయ్యే వరకు సమయం అయితే పడుతుంది. సో ఓవరాల్గా ఈ రిస్క్ అంటే మీరు లాస్లో ఉన్నారు కాబట్టి ఎంతవరకు లాస్ మీరు బేర్ చేయగలుగుతారన్న దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో టెక్నికల్గా మాత్రం చెప్పడానికి పెద్దగా ఏం లేదు, డౌన్ సైడ్లోనే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. మహాలక్ష్మి మెయిల్ చేశారు. కోటక్ మహీంద్రా 100 షేర్స్ని అరౌండ్ హోల్డ్ చేస్తున్నారు లాంగ్ బ్యాక్గా. ఇప్పుడు ప్రస్తుతం ఒక 120% ప్రాఫిట్తో ఉన్నారు. సో ఇప్పుడు ఏమైనా ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా? ఎట్ ద సేమ్ టైం ICICI బ్యాంక్ అండ్ DCB బ్యాంక్ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? కోటక్ మహీంద్రాలో 110% ఉంది, 120% ప్రాఫిట్తో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ICICI అండ్ DCB బ్యాంక్ ఈ లెవెల్లో పర్చేస్ చేసుకోవచ్చు అంటారా, బయింగ్ చేసుకోవచ్చు? చూడండి, కోటక్ బ్యాంక్ మీరు లాంగ్ టైం బ్యాక్ మీరు బై చేసినట్టున్నారు కాబట్టి మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ఎందుకంటే ఇది మన 2016 నుంచి గమనించిన 600 రూపీస్ దగ్గర నుంచి రీసెంట్గా 1500 వరకు కంటిన్యూస్ ర్యాలీ చూసాం. కాకపోతే ఇక్కడ 1500 రూపీస్ దగ్గరలో టెక్నికల్గా ఒక నెగటివ్ డైవర్జెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఉన్న ప్రాఫిట్లో 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దాంతో మీ క్యాపిటల్ అంతా మీకు వెనక్కి వచ్చేస్తుంది. ఆ మిగతా క్యాపిటల్ని మీరు ప్రజెంట్ అయితే క్యాష్లో ఉండండి. ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కోటక్ మహీంద్రా బ్యాంక్లో డౌన్ సైడ్ ప్రెజర్ వస్తే ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి 1000 కానీ 900 ఆ జోన్ అంటే మీడియం టు లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ రేంజ్ వచ్చినప్పుడు మీరు లాంగ్స్ మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న కండిషన్స్లో మీరు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ICICI బ్యాంక్ కానీ HDFC బ్యాంక్ ఇవన్నీ ప్రజెంట్ మాత్రం అవాయిడ్ చేయండి. ఈ 2 స్టాక్స్లోనూ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగా అయితే మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్లో ప్రాఫిట్ 50% బుక్ చేసుకోండి. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాము. నరేష్ కుమార్ మెయిల్ చేశారు. బయోకాన్, భారత్ ఫోర్జ్ అండ్ రామ్కో సిస్టమ్స్ కరెంట్ లెవెల్లో ఒక 1 ఇయర్కి తీసుకోవచ్చు అంటారా? బయోకాన్, భారత్ ఫోర్జ్ అండ్ రామ్కో సిస్టమ్స్ ఒక 1 ఇయర్కి అడుగుతున్నారు. సో బయోకాన్ 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అంటే ఇప్పుడిప్పుడే డౌన్ సైడ్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయకండి. నా ఉద్దేశంలో అయితే మీరు కొద్దిగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేసి దాని తర్వాత డౌన్ సైడ్లో ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి బయోకాన్లో. సో లాంగ్ టైంలో బాగానే ఉంటుంది, కాకపోతే 1.5 ఇయర్ టైం పీరియడ్లో మాత్రం ఇది డౌన్ సైడ్లో మూమెంటం అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. భారత్ ఫోర్జ్ విషయానికి వస్తే ఇది ఆల్మోస్ట్ ప్రీవియస్ రైజ్కి అంటే ప్రీవియస్ బౌన్స్కి 61% రీట్రేస్మెంట్ లెవెల్స్ కూడా జరిగిపోయింది. అయినప్పటికీ ఇంకా బౌన్స్ అనేది రావట్లేదు కాబట్టి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మీరు భారత్ ఫోర్జ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎవ్రీ డిప్లో కొద్దిగా SIP మెథడ్లో మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇమ్మీడియట్ బౌన్స్ అయితే రాకపోవచ్చు. కాబట్టి మీరు SIP మెథడ్లోనే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి అది సూటబుల్ అవుతుంది. ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి.
ఓకే సూర్యదేవ్ గారికి ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. సో ముఖ్యంగా రేపే రిజల్ట్స్ కాబట్టి మార్కెట్స్లో ఎలాంటి చేంజెస్ అండ్ ఎలాంటి వాలటైలిటీ అనేది మనం చూడొచ్చు అంటారు. ఇప్పటి నుంచి కూడా చూసుకున్నట్టయితే రేపు మనకి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఎలాంటి మూమెంటం అయినా వచ్చే అవకాశం ఉండొచ్చు. సో మీరు టెక్నికల్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్ మూవ్స్ అనేది ఎలా ఉండొచ్చు అంటారు? చూడండి, ఇందాక అన్నట్టు మార్కెట్స్లో ట్రేడింగ్ రేంజ్ అనేది చాలా పెరిగిందండి. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు నిఫ్టీలో మూమెంటం అనేది కనిపిస్తూ ఉంది. సో ఈరోజు కరెంట్ లెవెల్స్ నుంచి గమనించిన 200 పాయింట్స్ బిలో వరకు మూమెంటం అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వొలాటిలిటీ ఇండెక్స్ గమనించిన అది మనకి 27 పాయింట్స్ అబౌవ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి వైల్డ్ స్వింగ్స్ అంటే డౌన్ఫాల్ కానీ అది వైల్డ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంతకుముందు అన్నట్టు ఆ గ్యాప్ని నిన్న అంటే ఎగ్జిట్ పోల్స్ రోజు బిల్డప్ అయిన గ్యాప్ని ఫిలప్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి ఆ గ్యాప్ లెవెల్ వరకు రావాలన్నా ఇంకా 150-200 పాయింట్స్ బిలో నిఫ్టీ రావాల్సి ఉంటుంది. సో అది జరగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో అయితే కొద్దిగా రిస్క్ తీసుకునే ట్రేడర్స్ ఉంటే నిన్నటి హయ్యర్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ కరెంట్ లెవెల్స్లో స్టాప్ లాస్ షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సుబ్బయ్య గారు. వ్యూవర్స్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీ ఒక 8 పాయింట్స్ పాజిటివ్గా 11,717 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 73 పాయింట్స్ పాజిటివ్గా 39,043 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 83 పాయింట్స్ పాజిటివ్గా 30,392 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇది వాటి మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి. 12 మార్కెట్స్లో మెయిన్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. స్టే విత్ us.